తిరుమల క్షేత్రంలో అన్యమతస్థులు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళని తొలగించాలంటూ కూడా గతంలో ఎన్నో ఏళ్లుగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో 2018-19లో ఉన్నటువంటి అనిల్ సింఘాల్ కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఏదైతే 70 మంది కూడా అన్యమతస్థులు ఉన్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం వచ్చినటువంటి పరిస్థితి. ఆ తదనంతరం ఆ యొక్క అంశం మరుగున పడిందని చెప్పాలి. తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క అన్యమతస్థుల గురించి అనేక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. టీటీడీ శాఖలో పనిచేసేటువంటి వివిధ విభాగాలు పనిచేసేటువంటి ఉద్యోగులు ఇక్కడ తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ ఇతర మతాల ప్రార్థనలు పాల్గొనడం గాను ఇతర కార్యక్రమాలు పాల్గొంటున్నట్టుగా కూడా అనేక సందర్భాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇది పెద్ద దుమారమే రేగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరోసారి టీటీడీ ప్రత్యేక శ్రద్ధ వహించి ఎవరైతే అన్యమతస్థులు ఉన్నారో వాళ్ళని తొలగించే దిశగా అయితే అడుగులు వేస్తున్నారని చెప్పాలి. అయితే గతంలో ఏదైతే కొంతమందిని పర్టికులర్గా ఇప్పటికైతే 47 మందిని ఈ యొక్క అన్యమతస్థులను గుర్తించినటువంటి టీటీడీ ఇంకా 200 పైచిలకు ఉద్యోగస్తులు ఉన్నట్టుగా కూడా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ 47 మంది మీద మాత్రం ఖచ్చితమైనటువంటి వేటు వేసే దిశగా అయితే టీటీడీ అడుగులు వేస్తుందని చెప్పాలి. వీళ్ళంతా కూడా ఈ 47 మందిని ప్రభుత్వ రంగాలకు తరలించడం లేకపోతే విఆర్ఎస్ వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కూడా దానికి టీటీడీ కూడా సముఖతం తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ 47 మందిని ఎటువంటి విభాగాలు తరలించాలా లేకపోతే విఆర్ఎస్ ఎవరు తీసుకుంటారన్న కోణంలో మాత్రం చర్చ సాగుతుందని చెప్పాలి. అయితే ఖచ్చితంగా ఈ 47 మంది అన్యమతస్థ ఉద్యోగుల మీద మాత్రం చర్యలతో ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే 200 పైచీలకు ఉద్యోగస్తులు ఉన్నారనేసి ప్రాథమిక సమాచారం రావడంతో వాళ్ళందరినీ కూడా ఎలా గుర్తించాలి, ఎటువంటి చర్యలు చేపట్టాలన్న దిశగా మాత్రం టీటీడీ అడుగులు వేస్తుందని చెప్పాలి. అయితే తిరుమల క్షేత్రంలో ఈ యొక్క అన్యమతస్థుల ఉద్యోగుల పట్ల కానీ ఈ అన్యమతస్థులు ఇక్కడ ఉద్యోగం ఇక్కడ స్వామివారి సేవ చేస్తూ ఇతర మతాలకు వతాసు పలుకుతున్నారంటూ కూడా గతం నుంచి కూడా అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే టీటీడీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా అయితే అడుగులు వేస్తుందని భావించాలి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే ఈ 47 మందిని కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వారి మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే దిశగా అయితే టీటీడీ అడుగులు వేస్తే రానున్నటువంటి రోజుల్లో స్వామివారి యొక్క కీర్తిని ఆ యొక్క విశిష్టతని తెలియజేసేలాగా ఈ యొక్క ఏదైతే స్వామివారి దగ్గర పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి కూడా హిందువై ఉండాలి, లేదంటే హిందూ యొక్క స్వామివారికి భక్తికి స్వామివారి యొక్క నమ్మకానికి కృతజ్ఞత భావంతోనూ విశ్వాసంతో పనిచేసే ఉద్యోగిగా ఉండాలి తప్ప ఈ రకంగా ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇతర మతాలకు వతాస పలకడం అనేది ఇది హేమైన చర్య అంటూ కూడా అటు హిందూ సంఘాలు కావచ్చు భక్తులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా రాకుండా ఈ నేపథ్యంలో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మిగిలినటువంటి ఉద్యోగులు కూడా ఎవరైతే వారిని ఈ యొక్క అన్యమతస్థుల ఉద్యోగులు ఏ రకంగా అయితే వ్యవహరిస్తున్నారో వాళ్ళ యొక్క ప్రభావం ఇతర ఉద్యోగస్తుల మీద కూడా పడేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద చర్యలు అనేది కంపల్సరీ అన్నగానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అన్యమతస్థులందరినీ కూడా గుర్తించే పనిలో మాత్రం టీటీడీ పడింది. ఇప్పుడు గుర్తించినటువంటి వారి మీద మాత్రం చర్యలు అయితే తీసుకుంటుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.